అందరికీ నమస్కారం అండి. ఈ రోజున నేతన్నలందరూ కూడా ఈ రాష్ట్రంలో చేనేత కార్మికులందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారండి. మామూలు సంతోషం కాదండి. వారితో పాటు నేను కూడా ఈరోజు శాసనసభ్యులుగా సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈరోజు నేతన్నలకి ఈరోజు భరోసా కల్పించారో ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక మాట చెప్పాలండి, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా, దేశంలో ఉన్న వాళ్ళు కూడా వింటారు, మీ ఛానల్ ద్వారా అన్ని చోట్లకి వెళ్తున్నాయి. మనకి దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా కానీ ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మటుకి స్వాతంత్రం రాలేదండి. బడుగు బలహీన వర్గకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన వచ్చిన తర్వాతే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి స్వాతంత్రం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించి, రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించి ఆ రోజు నాకు గౌరవించాడు ఆయన. కానీ బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా స్వాతంత్రం రాలేదండి. ఆర్థికంగా స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకి, నేతన్నలకి స్వాతంత్రం వచ్చిందని గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజున కుల వృత్తుల మీద ఆధారపడి ఉండేవారు నేతన్నలే కానీ, అలాగే కల్లుగీత కార్మికులు కానీ, మత్స్యకారులు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా కుల వృత్తుల మీద ఆధారపడి బతికేవారు, నాయి బ్రాహ్మణ్స్ కానీ. అలాంటి వాళ్ళందరూ కూడా కుల వృత్తులు పాడైపోతే, కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే ఆ రోజున ఆర్థికంగా బీసీ కార్పొరేషన్ ద్వారా పనిముట్లు ఇచ్చి ఆర్థికంగా బలపరచడం జరిగిందండి. ఆ రోజున ఆ విధంగా బలపరిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా చిన్న భిన్నం చేసింది. అటువంటి సహాయం అందించలేదండి. అన్నీ కూడా చిన్న భిన్నం చేసింది. ఎక్కడ కూడా బీసీ కార్పొరేషన్ నిర్యోగం అయిపోయినాయి. ఎక్కడ కూడా పనిముట్లు ఇచ్చిన సందర్భాలే లేవు. అదేవిధంగా చూస్తుంటే ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వెనకబడిపోతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏం చేయాలని ఆలోచన చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నేతన్నలకి ఏదైతే కరెంటు వాడుతున్నారు, కరెంటు కూడా కట్టలేని పరిస్థితి, 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మగ్గాలకి 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు మన నేతన్న భరోసా కింద 25,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చేనేతలు ఈరోజు వాళ్ళు బట్టలు నేస్తున్నారో దాని మీద GST 5% తగ్గించడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం 5% తగ్గించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున పెన్షన్లు కూడా ఈ రోజున నేతన్నలు మగ్గాలు నేసి ఈరోజు మనిషి లొంగిపోతున్నారు, కళ్ళకి జబ్బులు వస్తున్నాయి, అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు కూడా పెన్షన్ కల్పించాలని చెప్పి దగ్గర 92,724 మందికి పెన్షన్ కూడా ఇస్తున్నారండి. అదేవిధంగా ఈరోజు బడ్జెట్లో సుమారు 10,000 కోట్ల రూపాయలు నేతన్న కోసం కేటాయించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు అందుకే ఈ రాష్ట్రంలో నేతన్నలందరూ సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఈరోజు చూడండి, థ్యాంక్ యూ సీఎంఆర్ సార్ అని చెప్పి ఇప్పుడే పాలాభిషేకం చేశారు. 100 అడుగుల చీరనేసి దాని మీద థ్యాంక్ యూ సీఎం సార్ అని వారు కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరిగింది. ఈరోజు నేతన్నలే కాదండి, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరూ కూడా సంతోషంగా ఉన్నారండి. మొన్న చూస్తే కల్లుగీత కార్మికులకి ఈరోజు అనేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు వాళ్ళకి కూడా బ్రాందీ షాపులు ఏదైతే పెడుతుందో ప్రభుత్వం 10% వాళ్ళకి రాయితీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కట్టే డబ్బుల్లో 50% రాయితీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫీజు కడతారు ఫీజులో 50% రాయితీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులు భరోసా 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి, అందుకే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆర్థిక స్వాతంత్రం వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరు కూడా ఈ రోజున ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తున్నారో వారికి చేనేత అన్నల తరపున, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఏదైతే ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వర్తించారో చేనేత కార్మికులందరూ కూడా మొన్న ప్రకటించగానే కొండబాబు గారు ఆయన కృతజ్ఞతలు తెలియజేయాలి. మా మెయిన్ రోడ్లోనే మగ్గం ఏదైతే నేత ఉందో అన్నీ కూడా చూపించి ఆయనకి 100 అడుగుల చీర నేపిస్తున్నాం, థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్తామని చెప్పి నేతన్నలందరూ ఈరోజు రోడ్డుపైకి వచ్చి కృతజ్ఞతలు తెలియపరిచారు. ఈరోజు చాలా వాళ్ళ తరపున, నా తరపున చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటే చాలా తీసుకున్నారు.